చిత్తూరు సమీపంలోని మొగిలి గ్రామంలోనున్న శ్రీ మొగిలేశ్వర స్వామి దేవాలయం ఒక ప్రాచీన స్వయంభూ శివాలయం. ఇది సుమారు 10వ శతాబ్దానికి చెందినదిగా భావించబడుతుంది. ఈ దేవాలయం దక్షిణ కైలాసం, దక్షిణ భారత కైలాసంగా ప్రసిద్ధి చెందింది. చరిత్ర మరియు పురాణం. స్థానికుల ప్రకారం మొగిలప్ప అనే వ్యక్తి ఒక రైతు దగ్గర పశువుల కాపరి ఉండేవాడు. అతను ప్రతిరోజూ పశువులను అడవికి తోలుకెళ్లి మేపుతూ మధ్యలో వంటచెరకు నరికేవాడు. అలా ఒకరోజు చెరువు ఒడ్డున ఉన్న మొగలి పొదలను గొడ్డలితో నరుకుతుంటే అకస్మాత్తుగా రాయి తగిలిన శబ్దం వచ్చింది. భయభ్రాంతులకు గురైన మొగిలప్ప గ్రామస్థుల సాయంతో అక్కడ వెతకగా శివలింగం కనిపించింది. అప్పటినుంచి ఆ శివలింగానికి రోజూ పూజలు చేయడం ప్రారంభించాడు మొగిలప్ప. దీంతో అతడి పేరు మీదుగా మరియు మొగలి పొదల్లో దొరకడం వల్ల ఈ క్షేత్రం మొగిలీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. త్రిశూల తీర్థం. భక్తులు మొగిలి క్షేత్రంలోని త్రిశూల తీర్థాన్ని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోపాలురతో కలిసి గోవుల్ని మేపుతూ ఈ ప్రాంతంలోనే సంచరించేవాడని ప్రతీతి. ఓసారి కరువు వచ్చి నదులు సరస్సులు ఎండిపోయాయి. దీంతో శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా శివుడు కరుణించి తన త్రిశూలాన్ని భూమిమీద గుచ్చి పాతాళగంగను పైకి రప్పించాడట. దీంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. ఆ కారణంగా దీన్ని త్రిశూల తీర్థంగా వ్యవహరిస్తారు. ప్రత్యేకతలు. మొగిలేశ్వరాలయానికి పశ్చిమాన 3 కిలోమీటర్ల దూరంలో విభూతికొండ ఉంది. ఈ క్షేత్రంలో స్వయంభూలింగంతో పాటు సహజంగా ఏర్పడిన విభూతికొండ ఉండటం మరో ప్రత్యేకత. తరతరాలుగా స్వామిని ఈ విభూతితోనే అభిషేకించడం విశేషం. ఈ కొండకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం అగస్త్య మహాముని సూచన మేరకు లోక కళ్యాణం కోసం జమదగ్ని మహర్షి పౌండరీకం అనే యాగాన్ని ఇక్కడే నిర్వహించాడట. దానికి సంబంధించిన యాగ సమిధల భస్మాన్ని పెద్ద రాశిగా పోయడం వల్ల ఈ కొండ ఏర్పడిందని చెబుతారు. ఆలయంలోని మరో ప్రత్యేకత పైకప్పు మీద దర్శనమిచ్చే బంగారు బల్లి. ఇలాంటిది కంచి, శ్రీకాళహస్తిలోల్ మాత్రమే కనిపిస్తుంది. బంగారు బల్లితో పాటు చంద్రుణ్ణి మింగడానికి వస్తున్న రాహువుని కూడా చూడొచ్చు. వీటిని తాకితే సర్పదోషాలతో పాటు అన్ని దోషాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.